నమస్తే వెల్కమ్ టు దూతా మీడియా జర్నీ ఆఫ్ ద లీడర్. విధేయతకు విశ్వాసానికి మారుపేరు అతడు, నమ్మకానికి నేస్తం, ఆర్థిక ప్రణాళికలలో చాణక్యుడు, రాజకీయ వ్యూహాలలో మాకియావెల్లి. రంగం ఏదైనా రాణించాలనే తపన ఉన్నవారికి ఆర్థిక స్తోమత ప్రతిబంధకం కాదని, మనలో శక్తి, ధైర్యం, అంకిత భావం ఉంటే సరిపోతుందని నిరూపించిన వ్యక్తి. 60 ఏళ్లు దాటినా అలు పెరగకుండా పోరాటం చేస్తూ నిరంతరం బాధ్యతలు మోస్తున్న నేత. అతనే మన వేణుంబాంక విజయసాయిరెడ్డి. వైఎస్ఆర్ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వైసీపీలో తనదైన ముద్ర వేసుకున్న విజయసాయిరెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి నేటి జర్నీ ఆఫ్ ది లీడర్లో తెలుసుకుందాం. విజయసాయిరెడ్డి పూర్తి పేరు వేణుంబాక విజయసాయిరెడ్డి. 1957 జూలై 1న నెల్లూరు జిల్లా తాళపూడి గ్రామంలో జన్మించారు. బీకాం పూర్తి చేసిన తర్వాత ఎఫ్సీఏలో జాయిన్ అయ్యారు. చార్టెడ్ సర్టిఫికెట్ పొందిన తర్వాత చెన్నై, హైదరాబాద్, బెంగళూరులో సొంతంగా చార్టెడ్ అకౌంట్ కి సంబంధించిన ఆఫీసులను ప్రారంభించారు. ఎన్నో కంపెనీల ఆడిటింగ్ కూడా చూసేవారు. ఇదే క్రమంలో సునందారెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు, ఒక కూతురున్నారు. చార్టెడ్ అకౌంట్ లో మంచి పేరు తెచ్చుకున్న విజయసాయిరెడ్డిపై వైఎస్ రాజారెడ్డి దృష్టి పడింది. వెంటనే విజయసాయిరెడ్డిని పిలిపించుకుని మాట్లాడి తన సంస్థల ఆడిటింగ్ మొత్తం చూసుకునే బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన వ్యాపార లావాదేవీలు చూసుకుంటూనే రాజారెడ్డికి ఆర్థిక సలహాలు, సూచనలు ఇచ్చేవారు. ఇదే క్రమంలో వైఎస్ రాజశేఖర రెడ్డికి స్నేహితుడిగా మారిపోయారు విజయసాయిరెడ్డి. వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయసాయిరెడ్డిని ఆర్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ చేయాలని ప్రయత్నించారు. కానీ అది సాధ్యం కాలేదు. 2006లో విజయసాయిరెడ్డిని టీటీడీ మండల సభ్యుడిగా నియమించారు వైఎస్ఆర్. అలా 2006 నుంచి 2010 వరకు టీటీడీ బోర్డు సభ్యుడిగా కొనసాగారు విజయసాయిరెడ్డి. అలాగే ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కు డైరెక్టర్ గా నియమితులయ్యారు. ఇదే సమయంలో వైఎస్ జగన్ తో కూడా మంచి స్నేహం ఏర్పడింది. జగన్ వ్యాపారంలోకి అడుగుపెట్టడం వెనుక విజయసాయిరెడ్డి ప్రాద్బలం, ప్రోత్సాహం చాలానే ఉందని చెబుతారు. 2006 నవంబర్లో ఏర్పడిన జగతి పబ్లికేషన్ లిమిటెడ్ కి చైర్మన్ గా పనిచేశారు విజయసాయిరెడ్డి. ఎన్నో సంస్థల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యతను విజయసాయిరెడ్డి తీసుకున్నారు. అయితే జగతి పబ్లికేషన్ లిమిటెడ్ కు జగన్ చైర్మన్ గా చేయాలని భావించడంతో 2007 జూలైలో విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. జగతి చైర్మన్ గా పదవి జగన్ బాధ్యతలు చేపట్టారు. 2009 సెప్టెంబర్లో వైఎస్ఆర్ మరణించడంతో రాష్ట్ర రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. వైఎస్ఆర్ మరణించిన తర్వాత జగన్ను సీఎం పదవిలో కూర్చోవాలని చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వాటి కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది. సీఎం పదవి ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరిగారు జగన్. దీంతో జగన్ చేసిన అవినీతిని బయటకు తీయడం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే 16 నెలలు జైలు శిక్ష అనుభవించారు జగన్. జగన్ జైల్లో ఉన్న సమయంలో వైఎస్ కుటుంబానికి మరింత దగ్గరయ్యారు విజయసాయిరెడ్డి. ఆ సమయంలో వైఎస్ భారత్కి అండగా నిలబడి జగతి పబ్లికేషన్స్ కి సంబంధించి ఆడిటింగ్ మొత్తం చూసుకున్నారు. వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వ్యక్తిగా జగన్ జైల్లో ఉన్న లాభ నష్టాల గురించి ఆలోచించలేదు. కుటుంబానికి, కంపెనీకి అన్ని తానే నడిపించారు. జగన్ జైలు నుంచి విడుదలైన తర్వాత విజయసాయిరెడ్డి మరింత దగ్గరయ్యారు. 2011 మార్చిలో వైఎస్ఆర్సీపీని జగన్ ఏర్పాటు చేయడంతో అందులో చేరారు విజయసాయిరెడ్డి. అలా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చారు. కొత్తగా ఏర్పడిన వైసీపీకి విజయసాయిరెడ్డి సెక్రటరీగా పనిచేశారు. 2014లో వైసీపీ ఓడిపోయినా 2016లో విజయసాయిరెడ్డి వైసీపీ తరపున రాజ్యసభకు ఎంపికయ్యారు. అప్పటి నుంచి ఆయన వైసీపీలో కీలక నేతగా మారారు. ఒక పక్క 2019 ఎలక్షన్ టైంలో జగన్ పాదయాత్ర చేస్తుంటే మరోపక్క విజయసాయిరెడ్డి పార్టీని తన భుజ స్కంధాలపై మోసి జగన్ నమ్మకాన్ని నిలబెట్టారు. 2019లో వైసీపీ 151 సీట్లు గెలుచుకుని అఖండ విజయాన్ని సాధించడంలో విజయసాయిరెడ్డి కీలక పాత్ర పోషించారు. అలా ప్రభుత్వంలో మేజర్ రోల్ పోషించిన ఆయన పార్లమెంట్లో అనేక ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టి ఆంధ్ర ప్రజల గళాన్ని కేంద్రానికి బలంగా వినిపించారు. తాజాగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యారు. నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి తొలిసారి బరిలో నిలిచారు. తప్పకుండా గెలుస్తాననే నమ్మకంతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. మరి విజయసాయిరెడ్డి విజయడంకా మోగిస్తారా లేదా అనేది జూన్ 4న తేలిపోనుంది. ఇది వాళ్ళ జర్నీ ఆఫ్ ద లీడర్. మరో లీడర్ ప్రస్థానంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ దూతా మీడియా.